వెల్కమ్ బ్యాక్ టు తాడిపత్రి ఫుడ్ వెరైటీస్. టుడే స్పెషల్ వచ్చేసి పిల్లలకనే కాదండి, పెద్దలకు కూడా అందరికీ ఇష్టమైన పాల్కోవాతో క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చాలా టేస్టీ యమ్మీ క్యారెట్ హల్వా అండి. 15 days అయినా కూడా ఏమీ కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే. ఇలా 1 kg క్యారెట్ను మనం ఇలా తురుముకొని పెట్టుకోవాలి. ఇలాంటిది తీసుకోండి. 5 minutesలో 1 kg క్యారెట్ని తురిమేసామండి. ఈజీ. ఇలా న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ మీద కానీ వేసుకోండి. గీ వాడుతున్నాను ఓన్లీ. నేను వచ్చేసి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుంటున్నాను. మీ దగ్గర ఏమేమి ఉంటాయో అన్నీ, కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు ఇష్టం లేదని నేను యాడ్ చేయడం లేదు. నేను వచ్చేసి బాదము, గోడంబి, ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసి దాంట్లోనే క్యారెట్ తురుమంతా వేసేసుకుంటున్నాను. నెయ్యి కూడా మరి చాలా ఉండాలా అనేం లేదండి, మిల్క్ ఉంటే చాలు. నేను వచ్చేసి 1 kgకి మీకు చెప్తున్నాను. బాదము అన్నీ వేయించుకునేది పక్కన పెట్టుకున్నాం కదా, 15 minutes or 20 minutes లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. మధ్యలో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను, పచ్చివాసన పోవాలి. అది వేయించే లోపల మీకు ఒకటి చూపిస్తున్నాను. కోవా ఇది వచ్చేసి ఇంకా నేను కొద్దిగా నెయ్యి తక్కువైందని మరీ వేస్తున్నాను. అలా మధ్యలో కొద్దిగా యాడ్ చేసుకోవాలి, ఒకటేసారి అంటూ యాడ్ చేసుకోవద్దండి. పైన మూత పెట్టేశానండి. కంపల్సరీ 10 or 15 minutes బాగా వేయించితేనే టేస్ట్ అండి. 5 minutes వేయించి మిల్క్ యాడ్ చేస్తే అది కొద్దిగా టేస్ట్ తక్కువ ఉంటుంది. నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను. అంతా వేయించుకున్నాక 15 minutes నేను వేయించాను. కేజీ కాబట్టి కేజీ క్యారెట్కు 1/2 liter మిల్క్ పడతాయండి. నేను 1/2 liter మిల్క్ టోటల్ యాడ్ చేసేసాను. బాగా ఉడికించాలి. 20 minutes బాగా ఉడికినాక మనం షుగర్ యాడ్ చేయాలి. ముందే యాడ్ చేసినామంటే క్యారెట్ ఉడకదండి. నెక్స్ట్ పాలకోవా కూడా యాడ్ చేయాలి. ఇది వచ్చేసి షుగర్లెస్ పాలకోవా అండి. షుగర్ 2 glasses తీసుకున్నాను, కాఫీ గ్లాసెస్తో 2.5 అలా తీసుకున్నాను. 3 glasses అట్లా ఒకటేసారి వేసినాము అంటే స్వీట్ ఎక్కువగా అవుతుంది, ఎందుకంటే మనం కోవా యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇది షుగర్లెస్ది ఆన్లైన్లో అమ్ముతూ ఉంటారు, జెప్టో అలా కూడా అమ్ముతూ ఉంటారు. 90 rupees అలా వస్తుందండి 200 grams. ఇది వేయడం వల్లనే ఈ క్యారెట్ హల్వాకు చాలా టేస్టీగా ఉంటుంది. పెళ్ళిళ్ళల్లో కూడా చాలామంది యూస్ చేస్తూ ఉంటారు. ఇష్టం లేని వాళ్ళు కూడా క్యారెట్ హల్వా ఈజీగా తినేస్తారండి. యమ్మీ. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నా. రెడీ అయిపోయిందండి.